దర్శనం లోకీకృతానేక పారాదికృత్యం తనీయాభవాపాయ మృత్యుంజయ ఏకాదశాకాల భాగ్యాంగ సంకాశ శోకాంతకాపాయ మృత్యుంజయ అశోకారుణ్య దుష్టాల సంసార నిస్తారణాపాయ మృత్యుంజయ పాపహాపాయ మృత్యుంజయ ఖద్యోత నేత్రాగ్ని విద్యుగ్రహక్షాది విద్యోజితాపాయ మృత్యుంజయ మృత్యుంజయ జై శారదాంబ పాలయమాం జై శారదాంబ పాలయమాం విశ్వవిలాసిని పాలయమాం విశ్వవినోదిని పాలయమాం శతరుద్రేశ్వర స్వామి భగవాన్ కి. జగద్గురువుల పర్యటన సందర్భంగా వీరు కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడికి విచ్చేశారు. శ్రీ 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 కమలానంద భారతీ స్వామివారిని ఈనాటి ఈ జగద్గురువుల ఆరంభ కార్యక్రమంలో వారిని కూడా మనకు విశిష్ట అతిథిగా ఇచ్చేశారు. వారికి సగౌరవంగా శ్రీ రుద్రేశ్వరాలయం ట్రస్ట్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం.
ఈ ప్రవచన పురాకృత సుకృత విశేషంగా ఈనాడు మనమందరం ఇక్కడ ఉన్నాము అంటే అది చెప్పడానికి ఏమైనా ఆనందమై బలిలో వచ్చేస్తున్న ప్రవచనం ఏం చేస్తాం కోటి జన్మకు చెప్పింది ఇవే భక్తి భవము దాటక హరినామ భజన కన్నా లేదు వేరంగ సాధన లేదనుంచు పలుకుల పీలుత మరుగునట్లా ఏం చెప్పినా భవనామం చేసుకోవటం ప్రధానము రామ్ 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 భావానంద నమస్కారం చేయాలి తప్ప అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. కొండపాక గ్రామము దాదాపు 1 సంవత్సరం నుంచి పరిచయకి బహుశా 3వసారి వచ్చామంట. ఈ దేవాలయ పునర్నిర్మాణ పునఃప్రతిష్ఠ సమయంలో వచ్చాం. నేడు మన గ్రామానికి జగద్గురువులు దక్షిణామయ శారదాపీఠము శంకరాచార్య జగద్గురు పీఠానికి సంబంధించినటువంటి జగద్గురు పూజ్య శ్రీ భారతీ తీర్థ స్వామి వారు వస్తున్నారు. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం మన దేశంలో వైదిక ధర్మానికి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈ వైదిక జీవన విధానాన్ని నష్టం కలిగించే విధంగా లుప్తం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఈ వైదిక జీవన విధానాన్ని ఉద్ధరించడానికి ఆదిశంకరాచార్యులు జన్మించారు. ఆదిశంకరాచార్యులు స్వయంగా పరమశివుని యొక్క అవతారమే అని మనము విశ్వసిస్తున్నాము, సత్యము కాబట్టి. మన భారతదేశం అంతా కూడా తిరిగి ఆ రోజుల్లో ఉండేటువంటి భారతదేశం ఇప్పుడున్న భారతదేశం కాదు. ఇప్పుడుండే భారతదేశానికి బహుశా 2 రెట్లు 3 రెట్లు వైశాల్యంలో పెద్దది. ఇంకా ఇదంతా కూడా మన దేశంలో ఉంది. నదుల గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నాం అంటే మన సంస్కృతి అంతా కూడా నదీ తీరాలనే ప్రాదుర్భవించింది కాబట్టి మన వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, యజ్ఞయాగాలు కావచ్చు అన్నీ కూడా నదీ తీరాల్లోనే చాలా చక్కగా విలసిల్లినాయి. అట్లా ఉండేటువంటి భారతదేశం అంతటా ఆయన తిరిగి పాదయాత్ర చేసి సమాజంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకసారి అవలోకన తర్వాత వైదిక వ్యతిరేక్తమైనటువంటి భావాలను భావజాలాన్ని అంతటినీ కూడా ఖండించి తిరిగి మరలా వైదిక ధర్మాన్ని ఏర్పడకుండా ఎదురు కాకుండా ఉండేందుకు 4 పీఠాలను ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం ఈ విధంగా అంటే ముందు మన దక్షిణ భారతదేశం అంతటికి సంబంధించి శృంగేరిలో ఉండేటువంటి పీఠాన్ని ఏర్పరచబడింది. వాస్తవానికి ధార్మికమైనటువంటి ప్రభుత్వం మనకి ఏదైనా ఉంటే మనకి కేంద్రము శృంగేరి. వైదికంగా మనకు ధార్మికమైన రాజధాని, ధార్మిక హైందవ ధార్మిక దక్షిణ భారతదేశపు రాజధాని శృంగేరి. కాబట్టి ఒకనొకప్పుడు మన దేశంలో దక్షిణ భారతదేశం నుంచి మనకు ఏదైనా ఒక శ్రీముఖము అంటాం మనం. అంటే ప్రభుత్వం నుంచి వచ్చేది ప్రభుత్వ ఆదేశము అంటే జీవో అంటాం, గవర్నమెంట్ ఆర్డర్. అలాగే మన జగద్గురు పీఠాన్ని నుంచి వచ్చేటువంటి దాన్ని శ్రీముఖము అంటాం. అంటే జగద్గురు ఒకసారి కనుక ఏదైనా ఆదేశిస్తే దాన్ని ఒక లేఖ రూపంలో, అప్పుడైతే తాళపత్రాల మీద, ఆ తర్వాత వస్త్రాల మీద, దస్త్రాల మీద, ఇప్పుడైతే కాగితాల మీద ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా శ్రీవారి నుంచి అంటే జగద్గురువుల యొక్క ఆదేశంతో ఒక మాట కనుక వచ్చినట్టయితే అది వేదవాక్కుగా దాన్ని చక్కగా వ్రాసి గ్రామాలకు పంపించేవాళ్ళు. దాన్ని పల్లకీలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇప్పుడు మన కొండపాక గ్రామంలో కూడా బజారు అంతా ఊరేగించి ఈ దేవాలయం దగ్గరకు వచ్చి దాన్ని చదివితే ఆ రోజు నుంచి అది ఆదేశము అమలులోకి వస్తుంది. ఆ రకంగా ఈ సమాజము వైదిక ధర్మము ఇన్ని 100,000 సంవత్సరాల నుంచి కాపాడబడింది. అట్లా మనకు శృంగేరి నుంచి పరిపాలన జరిగింది, జరగాలి, జరుగుతుంది. అక్కడి నుంచి మనకు ఆదేశం రావాలి. విస్తరించినవి ఇవన్నీ అవసరమే. మేము కూడా ఇదే సాంప్రదాయానికి చెందిన వాళ్ళం. కృతాళ నుంచి దీక్ష తీసుకున్నా మేము భారతీయ సాంప్రదాయానికి చెందిన వాళ్ళమే. కానీ అది మనకు ప్రాణం, అది మనకు ఆత్మ, అది మనకు రాజధాని, అది మనకు ముఖ్య పట్టణం, అది మనకు ముఖ్య కేంద్రం. అది అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ఒక విధానము సమాజము
తిరిగి మళ్ళీ అలవాటు చేసుకోవాల్సిన అవసరం. ప్రపంచంలో మనం చూసినట్లయితే మిగతా మతాల్లో ఒక హైరార్కీ ఉంది. వేరే దేశంలో ఎక్కడి నుంచో మనకు ఒక ఆదేశం వస్తే ఈ దేశంలో వాళ్ళు పాటిస్తున్నారు. గ్రామంలో ఉండేటువంటి ఆ మతానికి సంబంధించిన వాళ్ళు పాటిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున హిందూ సమాజము ఆది శంకరాచార్యుడు జన్మించక మునుపు ఉండేటంతటి వ్యతిరేక వాతావరణం హిందూ ధర్మానికి ఏర్పడకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువ నష్టం అయితే ఇప్పుడు జరుగుతుంది. మత మార్పులు జరుగుతున్నాయి. ఆ రోజు మత మార్పులు జరిగాయి. అప్పుడే ఆది శంకరాచార్యులు వారు ఉద్భవించాల్సి వచ్చిన అవసరం వచ్చింది. పురాణాలు గురించి కూర్చారు. ఈ రోజు పురాణాలు గురించి కూర్చున్నారు. ఆ రోజు ఇక్కడ సంస్కృతిని నాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. కాబట్టి 2-3 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా అప్పటి పరిస్థితులు ఈ రోజున దేశంలో మన కళలుగా మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి స్థితి నుంచి ఈ జాతిని మనకు ఉండేటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఉద్ధరించుకుని ముందు తరాలకు అందించేటువంటి దాని కొరకు మహాత్ములైనటువంటి జగద్గురు అనే శబ్దమే మనం ఎక్కడ వినం. మన ధర్మంలో జగత్తు అనేటువంటిది మన ధర్మంలో ఉన్న శబ్దం. గురువు అనే శబ్దం కూడా మనకేమనుకో. గురు పరంపర అనేది మన ముందుకి ఎవరు? పెద్దలు చెప్పే మాట వినాలి, గురువును పూజించుకోవాలి, గురు మార్గంలో నడవాలి అనే సంస్కారము అది కేవలము హిందూ జాతి యొక్క పేటెంట్ రైట్. మన తప్పకి ఎవరికి లేదు. అందుకనే మిగతా జాతులకు సంబంధించి మనం ఏం మాట్లాడలేము. మనకు సంబంధించినంత వరకు గ్రామంలో ఉండేవాళ్ళు కూడా ఎవరో ఒకరిని గురువుగా జగద్గురు యొక్క స్థానాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ రోజు మనకు వచ్చినటువంటి ఒక చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే వేలాది గ్రామాల్లో ఒక మెదక్ జిల్లాలో 2000 పైగా గ్రామాలు ఉంటాయి. అన్ని గ్రామాలకి జగద్గురు వెళ్ళడం సాధ్యమే కాదు. తనకు భాగ్యనగరానికి వచ్చే 20 సంవత్సరాలు దాటిపోయింది. అటువంటి ఒక పరిస్థితుల్లో ఈ మార్గాన్ని వెళుతూ మన దేవాలయానికి రావడం అంటే నిజంగా రుద్రేశ్వరుడు అడిగించిన తర్వాత ఆయన రావడానికి ఎక్కువ దూరం పడ్డాడు. నేను ఈ దేవాలయాన్ని వాస్తవానికి పురావస్తు శాఖ వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు కూడా చేయలేరేమో అనుకుని అనుమానించే పని గ్రామస్తులు ఇక్కడ ఉండేటువంటి భక్తులు ఇంత శ్రద్ధతోటి రాయి ఓడదీసి మళ్ళా పేర్చుకున్నారు అంటే చిన్న విషయం కాలేదు. ఈరోజు వరంగల్లో ఉన్నది ఓడదీసి అక్కడ పెట్టి దాదాపు అందరూ మట్టిగా వేస్తే మళ్ళీ చూపిస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి మంటపాన్ని. అది రాయిని తీసి పెట్టడానికి చేత కావట్లేదు. చేత కాక కాదు, ఆచార్యులు చాలా దేవాలయాలు బాగానే పునర్నిర్మాణం చేశారు. కానీ ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం కొరకు రుద్రేశ్వరుడు యొక్క అనుగ్రహము ఆయన కోరిక. ఇక్కడ నేను ఉండాలి అన్నది రుద్రేశ్వరుడి కోరిక, నీ కోరిక కాదు. మీ మధ్యన రుద్రేశ్వరుడు ఉండాలనేది నీ కోరిక కాదు. మీ మధ్యన రుద్రేశ్వరుడు ఉండాలనేది ఆయన కోరిక. అందుకొరకే ఆయన మీకు ఆ రకమైనటువంటి బుద్ధి పుట్టించి నీ చేత అతను చేయించుకున్నాడు. అందువల్ల ఈ రోజు ఆయన వచ్చి ఇక్కడ కూర్చోన్నాడు. కాబట్టి పోయేటువంటి జగద్గురువుల వారిని వాళ్ళు ఆహ్వానించారు. ఏదో ఒక రూపంలో మనం వెళ్ళొచ్చు, పిలవచ్చు, ఆహ్వానించవచ్చు. ఎవరో ఒక చదువు వెంకటరమణ స్వామి గారి గారు, ఇంకొక మన శ్యామసుందరరావు గారి గారు, ఎవరి ద్వారా ఆహ్వానం అన్ని. కానీ జగద్గురు ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే ఆ రుద్రేశ్వర స్వామి యొక్క అనుగ్రహం. కాబట్టి ఇక్కడికి రావడం అనేది చాలా చారిత్రకమైనటువంటి విషయం. వాస్తవానికి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని తర్వాత ఒక ఫలకము రాసి ఇక్కడ ఎక్కడైనా ప్రతిష్ట చేయండి, ఫలానా రోజులు మా జగద్గురువులు ఈ గ్రామానికి మా దేవాలయానికి చిరస్థాయిగా శాశ్వతంగా రాబోయే తరాలకు కూడా నెమరు వేసుకోవడానికి అనుగుణమైనటువంటి విషయం ఇది. కాబట్టి అటువంటి ఒక మంచి మహత్కార్యము ఈ రోజు జరిగేటువంటి దాన్ని అందరూ కూడా ఇది అనుభూతికి చెందిన విషయం. పాల్గొనడానికి సంబంధించిన, కాలక్షేపానికి సంబంధించిన, ఆశీస్సులు పొందడానికి సంబంధించిన విషయం కాదు. కేవలం ఆశీస్సులు కాదు, అనుభూతికి చెందిన విషయం. కాబట్టి పుణ్యకార్యంలో మనం పాల్గొంటున్నప్పుడు విక్రమ శుద్ధిగా అందులో మనం పాల్గొంటూ మమేకమై
జరగాలి జరగాలి జరగండి జరగండి పోండి 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 పరమహంస పరివ్రాజకాచార్య దక్షిణాంధ్ర శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు స్వామి వారు ఆ పరమేశ్వర రూపంలో నడిచే దైవంగా ఏ జన్మ పూర్వజన్మ సుకృతమో మనం ఆ యొక్క కాకతీయుల కాలం నాడు 1000 ఏళ్ల నాటి ఆ ఆలయాన్ని గ్రామస్తులే త్రిగుణేశ్వరాలయం అది కూడా కాకతీయులకు నాటి పురావస్తు శాఖ ద్వారా మంజూరైనటువంటి 63 లక్షల నిధుల ద్వారా అక్కడ ఆలయంలో త్రిగుణేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో ప్రతిష్టాయినటువంటి 9 నెలల లోపలనే శ్రీ 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 భారతీయుత మహాస్వామి జగద్గురు శ్రీ జగనంతి సీతారామ కమిషన్ మీద స్వస్థతో కార్యక్రమం శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువర్యులు అపర శారదా స్వరూప శారదాపీఠ మహానిధానం తపో విధానం యమినా సొంతం చేసుకున్న మీ ప్రతిభా ప్రభలు సమాజ హితాన్ని సంతరింపజేసే సముజ్వల ధార్మిక ప్రవచన కిరణాలను మాకందిస్తూ మా మనస్సులకు వెలుగు బాటలను మానవత్వపు విలువల మూటలను సంతరింపచేస్తున్నది. అందుకే మోహారతీ తీర్థయతీశం ఈడే అని స్తుతిస్తూ మీ రాకకు ఇదే మా వినయాంజలులు. అక్కుర భాషణానికి మేమంతా కూడా ఆనంద పారవశ్యులుగా ఎదురు చూస్తున్నాము. జగద్గురువుల యొక్క అనుగ్రహ భాష. ఓ క్రొత్త దేవాలయం నిర్మాణం చేయడానికంటే ప్రాత దేవాలయాన్ని జీర్ణోద్ధారం చేయడం ఎన్నో రెట్లు ఉత్తమం అని ప్రాచీనులు చెప్పారు. ఇక్కడ ఈ రుద్రేశ్వరాలయం సుమారు 800 సంవత్సరాలు 850 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ నిర్మింపబడినటువంటి రుద్రేశ్వరాలయం శిథిలావస్థకు వచ్చినప్పుడు ఒక శక్తితో దేవాలయాన్ని పునర్నిర్మాణం వెనక ఏ స్థితిలో ఉండేనో అదే స్థితిలో మరలా ఆ దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి కుంభాభిషేక కార్యక్రమాన్ని జరపనున్న భగవంతుణ్ణి అనన్యమైన భావంతో ఆరాధిస్తే భగవంతుడు మనకు విశేషంగా అనుగ్రహం చేస్తాడు. మనకు సుఖశాంతులు లభిస్తాయి. అన్నిటికీ మూలం భగవంతుని యొక్క కృప. దీనివల్ల ఆ భగవంతుడు సుప్రీతుడై మీకందరికీ నా యొక్క సంతోషాన్ని వెలుబుచ్చుతూ నా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులను తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తున్నాను. శర్మ గారు. శర్మ గారు అత్యుత్తమమైనటువంటి పని చేశారు. ఆ సందర్భంగా నా సంతోషాన్ని తెలియజేస్తూ వారికి ఈ గౌరవం చేయడం జరిగింది. ఇప్పుడు నేను స్పృశించి పెడతాను. తర్వాత అవన్నీ భక్తులకు పంచవలసిందిగా మీకందరికీ చెప్తున్నాను. హిందూ దేవాలయ ప్రతిష్టాన్ తరఫున దాదాపు 10,000 కిలోమీటర్లు ఆలయ పరిరక్షణ కోసం పాదయాత్ర చేసి సనాతన ధర్మ
దయచేసి ఎవరు లేవద్దు. స్వామివారు త్రికుటేశ్వరాలు విజయయాత్ర ఫలితంగా వారిని 2 నిమిషాలు స్పందించి మాట్లాడవలసిందిగా అక్కడే కూర్చొని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సన్యాసాశ్రమ క్రమంలో వాస్తవానికి శంకరాచార్యుల వారు పీఠాలను ధర్మప్రబోధన చేస్తున్నారు తప్ప ఏంటి చెప్పేది ఏమీ లేదు. ఎందుకు అంటే నిరంతరము భగవంతుని శాస్త్రంలో ధ్యానంలో ఉండడం తప్ప మీరు ఏమి చేయలేదు. అంటే మానవ సమాజానికి ప్రయోజనం ఏమిటి అంటే సాధునాం దర్శనం పుణ్యం. దర్శించుకున్నంత మాత్రం చేత ఎప్పుడైనా కానీ ఏ పీఠాకులు అయినా సరే గంటల తరబడి ఉపన్యాసం కూడా ఉండదు. వారు సంపాదించుకున్న తపశక్తి నుంచి ఒక శక్తిని ఇక్కడ వెదజల్లి వెచ్చించి పంచి వెళ్ళేటువంటి కార్యక్రమం తప్ప మాట్లాడేటువంటి కార్యక్రమం కాదు. ఈ దక్షిణాంబాయ శారద శృంగేరి శారదా పీఠానికి సంబంధించినటువంటి జగద్గురు మన గ్రామానికి మన విదేశ్వర ఆలయానికి రావటమే ఒక చారిత్రకమైనటువంటి పుణ్య కార్యక్రమం. వాళ్ళని దర్శించుకున్నంత మాత్రం చేతనే సన్యాసికి సంబంధించినంత వరకు రూపం కానీ, వేషం కానీ, వేషధారణ కానీ, అలంకరణ కానీ ఇవేవి ముఖ్యమైన విషయాలు కానే కావు. ఎందుకంటే అన్నింటినీ త్యజించిన వాడు కాబట్టి రూపం ఎలా ఉంటుంది, దృశ్యం ఎలా ఉంటుంది, ఆహారం ఎలా ఉంటుంది, ఇవి ఏవి కూడా సన్యాసికి కొలవాలని కాదు. సన్యాసి యొక్క జీవనము, సన్యాసి యొక్క ఆలోచన, సన్యాసి యొక్క తపస్సు, ఇవి సమాజానికి, లోకానికి వేరు చేస్తూ ఉంటాయి. ఒక సన్యాసి నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా అది చాలా తీవ్రమైనటువంటి సకారాత్మకమైనటువంటి పుణ్యమైనటువంటి శక్తిని వెదజల్లుతుంది. అటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. జగద్గురువుల వారు ఇక్కడ ఎంతసేపు ఉన్నారు అనేది ప్రధానం కాదు. అందరూ జగద్గురువులు ఇక్కడ వరకు రావడమే ప్రధానం. భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు ఏ భక్తుడికి దర్శనం ఇవ్వడు. ఒక క్షణం అదే అలా ప్రత్యక్షమని చెప్పవలసింది చెప్పి ఇవ్వవలసింది ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ అనుభూతి క్షణాలు మాత్రమే ఉంటుంది. ఒక గ్రామం కోరిక మాత్రమే కాదు, పరిసర ప్రాంతం పునీతమైంది అనే విషయంలో సందేహం లేదు. అందులో పండుగగా ఉంది. ఇప్పుడు శృంగేరి నుంచి జగద్గురువులు వచ్చారు. అటు కైలాసం నుంచి నేరుగా పరమశివుడే ఇక్కడ వచ్చి ఉన్నటువంటి ఒక తృప్తి అనుభూతి లోపలికి వెళితే కలుగుతుంది. అంత చక్కగా అలంకరించారు. కాబట్టి తరివి తీరా, కన్నులు తీరా పరమశివుడిని కూడా శ్రీ గౌరాంగ భారతీ స్వామికి దేవేంద్ర రెడ్డి గారు
మా కోశాధికారి బాలయ్య గారు, ట్రస్టీ అందరము అన్ని పార్టీల వాళ్ళము అన్ని వర్గాల వాళ్ళము ఏకమై చేస్తున్నాం స్వామి. ఇంకా మా రామకృష్ణారెడ్డి గారు, మా మాజీ సర్పంచ్ గారు, మళ్ళీ కొత్త సర్పంచ్ ఇచ్చారు మీరే సార్. సార్ సార్ వీరేశం సార్ మొత్తం కర్త కర్మ క్రియ రుద్రేశ్వరాలయం మొత్తానికి వీరేశం గారు మొత్తం మాకు మొత్తం సిద్ధాంతకర్త అంతా మొత్తం టోటల్ వారి అడుగుజాడల్లోనే మొత్తం ఇదంతా నిర్మాణము నేను చేస్తాను. వారి అధ్యక్షతన మా వీరేశం సార్ మా అందరికీ గుర్తులు. సరే, మీ ఊరి పేరు అయితే ప్రపంచంతో దర్శనం